అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా పైన 7 సరపాలు, ఖైరతాబాద్ గణేష్, లడ్డు చేయి ప్రతి ఒక్కటి రెడీ అయిపోయినాయి. ఈ 20 లేదా 25th కలర్ వేసే కళాకారులు కూడా రాబోతున్నారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో చాలా ట్రాఫిక్ ఉంది అబ్బా, ఎక్కువసేపు మాట్లాడాను. వీడియో చూపించుకున్న మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైతే. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 16 ఆగస్టు 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. ఒక్కసారి అయితే ఖైరతాబాద్ గణేశుని ఫేస్ దగ్గరికి అయితే జూమ్ చేసి అయితే చూద్దాం. సో సర్పాలకు సంబంధించి సెకండ్ కోటింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట. సో మనకైతే ఇక్కడ లాస్ట్ చివరి లెఫ్ట్ సైడ్ ఉన్న చివరి 2 పాముల మూతులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ కొంచెం లైట్గా కళ్ళు కూడా కనిపిస్తున్నాయి, మీరు డీటెయిల్గా అయితే గమనిస్తే. అండ్ అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని దగ్గర పైన కిరీటం పైన చూసుకోవచ్చు, కళ్ళు చూసుకోవచ్చు, క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ థర్డ్ కోటింగ్ సంబంధించి అండ్ లోపల కొంచెం ఫినిషింగ్ వర్క్ సంబంధించి అయితే జరుగుతున్నాయి. అంటే చెవుల దగ్గర అండ్ అమ్మవార్ల కనుబొమ్మల దగ్గర అండ్ ఇట్లా గడ్డం దగ్గర అయితే కొన్ని ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ అయిపోయిన వెంటనే మనకు థర్డ్ కోటింగ్ అనేది స్టార్ట్ అవుతుందంట. ఈ 20 లేదా 25th అయితే మనకు మన కలర్ వర్కర్స్ అయితే రాబోతున్నారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎప్పుడు వస్తారో తెలియదు. 20 కావచ్చు, 25 అయితే కావచ్చు అన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా అయితే అవుతుందంట. అనుకున్న టైం వరకు అయితే వినాయకుడు మనకు వినాయక చవితి కంటే ఒక 2 రోజుల ముందే మనకు దర్శనం ఇస్తాడు అనేసి అయితే మన రాజ్ కుమార్ అన్న కూడా మార్నింగ్ అప్డేట్ టైంలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ త్రిమూర్తులకు సంబంధించి ఎక్కడైతే ముక్కు అండ్ పెదవులో ఏదైతే నోరు దగ్గర అయితే ఫినిషింగ్ వర్క్ ఉందో అక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. మన తమిళనాడుకు సంబంధించిన కళాకారులు అయితే అక్కడైతే వర్క్ చేస్తారు అనమాట. ఇక కొంచెం దిగి చూస్తే మనకి ఇక్కడ ఆశీర్వదించే చేయి దగ్గర అండ్ లడ్డు చేయి దగ్గర అయితే మనం మార్నింగ్ మాట్లాడుకున్న విధంగానే అప్డేట్ ఉంది. ఇంకా అక్కడైతే కొత్తగా అప్డేట్ అయితే ఏం లేదు. సో ఉన్న అప్డేట్ మొత్తం ఈవినింగ్ వచ్చే వరకు అయితే మనకు కింద ఇక్కడైతే రాహుకేతుకు సంబంధించి విగ్రహాలు ఉన్నాయో అండ్ అదేవిధంగా మన శివపార్వతుల కళ్యాణం ఉంది అక్కడ అండ్ ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర మాత్రమే మనకు అప్డేట్ అనేది ఉందన్నమాట. ఇక పైన అయితే అప్డేట్ ఉంది, కాకపోతే మనకు అప్డేట్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే చాలా హైట్లో ఉంది, చాలా కట్టెలతో కూడుకుని ఉంది కాబట్టి మనకైతే కనిపిస్తలేదు. సో అప్డేట్ మొత్తం ఇక మన శివపార్వతుల కళ్యాణం దగ్గర ఉందని చెప్పాం కదా, ఫస్ట్ అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అప్డేట్ అక్కడ ఏమేమి కనిపిస్తుంది ఏందనేసి అయితే మొత్తం క్లియర్గా అయితే చూసేద్దాం. సో చూడండి, మనకి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం దగ్గర మండపం చూసుకుంటే మొత్తం క్లియర్గా పైన డిజైన్ అనేది ఎంత క్లియర్గా అయితే కనిపిస్తుంది. చూడండి, ఇది లాంగ్ వ్యూ అన్నమాట. సో మనం ఒక పెళ్లి సెటప్ అనేది అంటే మనం ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి సెటప్ ఏదైతే మండపం ఉంటుందో మధ్యలో పెళ్లి కొడుకుది పెళ్లి కూతురు ఆ మండపంలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మన డిజైన్ అనేది ముందర కనిపిస్తుంది. అండ్ సెంటర్లో ఉన్న స్వామివారు అయితే మనకు విష్ణుమూర్తి స్వామివారు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే శంకరుడు, పార్వతీ దేవికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. ఒక్కసారి అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. మార్నింగ్ అవర్స్లో అయితే వర్క్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే శంకరునికి రుద్రాక్షలు అండ్ పాము పైన చందమామ సంబంధించి వర్క్ అయితే అవుతుంది అన్నమాట. ఇప్పటికైతే మొత్తం క్లియర్గా అయితే అయిపోయింది. సో మీకైతే చూపిస్తాను చూడండి. సో శంకరుడు స్వామివారు అయితే చూసుకుంటే గంగాదేవి నోట్లో నుంచి గంగమ్మ తల్లి ఇట్లా పారుతున్న విధంగా, అంటే జలం ఇట్లా పారుతున్న విధంగా అయితే పైన నుంచి ఇవ్వడం జరిగింది. కొప్పు పైన రుద్రాక్షలు ఉన్నాయి, అదేవిధంగా కొప్పు మీద మనకు చందమామ ఉన్నాడు. 3 కన్నులతో శంకరుడు దర్శనం ఇస్తున్నాడు. ఆయన ఇక్కడ చూసుకుంటే పాము మెడలో చూడండి, పాముది కూడా మీకు మార్నింగ్ అవర్స్లో అయితే చూపించిన ఎలా రెడీ చేస్తున్నా, మొత్తం చేతితోనే రెడీ చేస్తున్న విధంగా, అంటే మన కళాకారులు మొత్తం చేతితోనే రెడీ చేసింది అనమాట. ఆయన ఇక్కడ చూసుకున్న రుద్రాక్షలు 2 వరుసలు అయితే వచ్చినాయి. చాలా బంధంగా అనిపిస్తుంది మనకు శంకరుడు అయితే. ఆయన ఒక శాల్వా కూడా వచ్చింది లోపల నుంచి ఇట్లా స్వామివారి ఇట్లా ఎడమ నడుము దగ్గర నుండి బయట చేయి మీద వేసుకున్న విధంగా అయితే. అండ్ స్వామివారి చేయిలకు కూడా రుద్రాక్షలు అయితే పెట్టడం జరిగింది. అండ్ స్వామివారు అయితే పులి చర్మంతో అయితే వస్త్రాలు తొడుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే పులి ఫేస్ కూడా కనిపిస్తుంది. అండ్ స్వామివారి ధోతి అనేది ఫుల్ వచ్చింది అనమాట. చూసుకుంటే పాదాల వరకు అయితే ఫుల్ వచ్చింది స్వామివారి ధోతి. ఇక్కడ చూసుకుంటే స్వామివారి పాదాలు అండ్ స్వామివారి పాదాలతో అయితే మార్నింగ్ అయితే మీకు తమిళ కూడా పెట్టిన అప్పుడైతే రెడీ చేస్తుంటే ఇప్పటికైతే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ కూడా కావాలన్నమాట. చూడండి స్వామివారి వస్త్రాలు, స్వామివారు ఎంత మంచిగా అయితే కనిపిస్తున్నా. ఆయనకు జంజనం అంటారు కదా ఇట్లా తాడు అనేది, సో అది కూడా కట్టడం అయితే జరిగింది స్వామివారికి. అండ్ ఇక్కడ చూసుకునే మధ్యలో మనకు విష్ణుమూర్తి. సో విష్ణుమూర్తి స్వామివారు మనకు ఈ సంవత్సరం 2 జాగాలలో అయితే రావడం జరుగుతుంది. 3 జాగాలలో రావడం జరుగుతుంది. ఒకటేమో శ్రీనివాస కళ్యాణంలో శ్రీనివాసుడు విష్ణుమూర్తి, ఇక్కడ శివపార్వతుల కళ్యాణంలో స్వామి విష్ణుమూర్తి, అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని దగ్గర త్రిమూర్తులలో విష్ణుమూర్తి అన్నమాట. 3 జాగాలు అయితే త్రిమూర్తులు అయితే కనబడుతున్నాయి. అంటే త్రిమూర్తులలో 3 స్వామివార్లు విష్ణుమూర్తి స్వామివారు అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే భుజాల మీదకి వెళ్ళి శాలువా కింది వరకు వచ్చింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ధోతి కూడా చూసుకుంటే మనకి ఎంత క్లియర్గా కింది వరకు అయితే వచ్చిందనమాట. సో పెళ్లి జరిపించే విధంగా అయితే మనకు విష్ణుమూర్తి స్వామివారు రావడం జరిగింది ఇక్కడ మనకు శివపార్వతుల కళ్యాణం. అండ్ మెయిన్గా ముఖ్యంగా మనకు అమ్మవార్ల గురించి మాట్లాడుతూ చాలా అందంగా చాలా మంచిగా తీర్చిదిద్దారు. ఏదైతే పీఓపీతో రెడీ చేస్తారో అంత అందంగా అయితే తీర్చిదిద్దారు అనమాట. అమ్మవారు చూసుకుంటే కిరీటం, అమ్మవారి ఫేస్ ఎంత మంచిది. అమ్మవారికి బొట్టు కూడా పెట్టడం అనేది జరిగింది చూడండి. అండ్ అదేవిధంగా అమ్మవారికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే పూల హారం కూడా
మట్టితో రెడీ చేసారు. అది చూడండి ఎంత డిజైన్, ఇట్లా గుచ్చులు మనకు రియల్ పూలదండ చూసుకుంటే ఎంత మంచిగా కనిపిస్తుందో అంత అందంగా అయితే పూలదండ అనేది గుచ్చులతో అయితే చేసి జరిగింది. మధ్యలో పెద్ద ఫ్లవర్స్ కూడా పెట్టడం అయితే జరిగిందన్నమాట. అండ్ అమ్మవారి సారీ కూడా చూసుకుంటే ఏదైతే మనం రియల్గా మన ఇంట్లో అమ్మ కానీ సిస్టర్స్ అక్క వాళ్ళు ఎట్లా కట్టుకుంటే సారీలు కట్టుకుంటే సింగులు అంటారు అనుకుంటా. సో అది ఎంత ముడతలు వస్తాయో అంత మంచి అమ్మవారు అయితే కనిపిస్తున్నాయి. టోటల్గా శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి ఎంత అందంగా అయితే కనిపిస్తుందో చూడండి. సో ఇదన్నమాట శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి. అండ్ మెయిన్ ఇక్కడ చూసుకుంటే మనకు సినిమా ఏమంటారు రావు కేతుకు సంబంధించి ఇక్కడ విగ్రహాలు కూడా మెయిన్ కోటింగ్ అయితే జరుగుతున్నాయి. అంటే ఈ మెయిన్ కోటింగ్ తర్వాత ఎండిపోయిన తర్వాత మనకు డైరెక్ట్ అనేది కలర్ పని అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో చూసుకుంటే ఇక్కడ రావుకేతుకు సంబంధించి విగ్రహాలు అక్కడ. సో ఇంతకుముందు నేను రావుకేతు అన్నా శివపార్వతులు అబ్బా తొందరలో ఏదో అనేసిన సహాయ అబ్బాయి మన తప్పని ఉంటే మాత్రం రావుకేతు విగ్రహాలకు సంబంధించి మెయిన్ మట్టి కోటింగ్ వర్క్ అన్నమాట. దానికి సంబంధించి అయితే ఫినిషింగ్ వర్క్ అనేది అవుతుంది. సో ఇప్పుడు సడన్గా కింద జెండా కనిపించింది అనమాట. అది కింద కొంగి జెండా తీసి పైన పెట్టేసిన. ఇక పెట్టే ప్రయత్నంలో ఏం మాట్లాడినో అర్థం కాలేదు. సో అదన్నమాట. అండ్ రాహు కేతు, సో ఇక్కడ సైడ్ ఉన్న కేతు, సో కేతు స్వామి వారికి ఇక్కడ చూసుకుంటే మన కింద చూడండి ఫస్ట్ కోటింగ్ వరకు మనకు మొన్న చూపించిన ఆ ఫస్ట్ కోటింగ్ మట్టి మీద నుంచి సెకండ్ కోటింగ్లో మనకు మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది అవుతుంది. దీని మీద నుంచి ఒక్కసారి లైట్గా మట్టి పెట్టేసి థర్డ్ కోటింగ్కి సంబంధించి మట్టి అనేది పెట్టేసి ఇక డైరెక్ట్ కలర్ ఫండ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఒక్కసారి అక్కడ చూసుకుంటే రాహు స్వామి వారికి సంబంధించి ఇక్కడ మొత్తం అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఫేస్ ఉందో అండ్ ఫేస్ పైన కూడా చూడండి వెనకాల పాము అయితే మొత్తం క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది. మొత్తం ఇట్లా మూతి కళ్ళు మొత్తం పడగలు అవన్నీ మొత్తం క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. కూడా స్వామివారివి కేతు స్వామికి సంబంధించినవి. అండ్ ఇక్కడ లాంగ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం బురద అయితే ఉన్నాయి. నిన్న వర్షం పడ్డది. అండ్ ఇక్కడ మొత్తం చూసుకుంటే వస్త్రాలు అవన్నీ ఎండబెట్టడం కానీ అవన్నీ చేయడం కానీ జరుగుతుంది అనమాట. సో ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ రాహు స్వామి వారికి సంబంధించి మొత్తం డిజైన్ అంటే పాము కదా, పాముకు సంబంధించి బాడీకి మొత్తం అచ్చులు అనేవి పెట్టారు అనమాట. ఇట్లా అచ్చుల్లాగా సేమ్ పాము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే. అండ్ అదేవిధంగా కేతుకు స్వామి వారికి సంబంధించి ఇక్కడ మనకు ధోతి కూడా రెడీ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మూషిక వారికి సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ మొత్తం రావాలంటే అది మొత్తం మట్టితోనైతే నిండిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివారి పాదాలు చూసుకుంటే ఇంకా రెడీ అయితే కాలేవు. స్వామివారి పాదాలు అయితే ఆ విధంగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ నుండి చూసుకుంటే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. చెప్పిందే మళ్ళీ చెప్తున్నా కానీ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే రావుగారికి సంబంధించి వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది. అండ్ ఇక్కడ బాలరాముడికి సంబంధించి చూసుకుంటే ఓన్లీ నిన్న చూసుకున్న అప్డేటే ఉంది. ఓన్లీ కింద స్వామివారి నుంచి కింద బేస్ మాత్రమే రెడీ అయింది అనమాట. అంతకు మించి ఇంకా ఏం కాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు థర్డ్ కోటింగ్ అండ్ సెకండ్ కోటింగ్కి సంబంధించి మట్టి అనేది రెడీ చేస్తున్నారు అనమాట. సో చూడండి వీళ్ళు వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఈ మట్టి కలపడం ఈ మట్టి పనులే జరుగుతున్నాయి అనమాట. వీళ్ళే మెయిన్ ఏదైతే వర్క్ చేయాలో ఏదైతే మట్టి పెట్టాలో దానికైతే వీళ్ళు మెయిన్ అన్నమాట. సో వీళ్ళు కలుపుతూనే ఉన్నారు, వాళ్ళు పెడుతూనే ఉన్నారు, వాళ్ళు రెడీ చేస్తూనే ఉన్నారు అనమాట స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణం. సో శ్రీనివాస కళ్యాణంలో మన శ్రీనివాసుడు ఇక్కడ మనకు మధ్యలో ఉన్న స్వామివారు ఆకాశరాజు అనేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంతకుముందు మన అన్న కూడా చెప్పడం జరిగింది ఇక్కడ సెక్యూరిటీ అన్న. సో ఆకాశరాజు అంట. సో సముద్రంలోనే అందరు చాలామంది ఉన్నారు ఆకాశరాజు అంట. సో నాకు అనిపించింది ఏంటంటే అక్కడ విష్ణుమూర్తి స్వామివారు ఉన్నారు కదా, ఇక్కడ ఒక శంకరుడు పెట్టేస్తే అయిపోతుండే. శంకరుడిని అండ్ బ్రహ్మదేవుని అక్కడ మనకు శివపార్వతుల కళ్యాణం కాబట్టి విష్ణుమూర్తిని బ్రహ్మదేవుని పెడితే హైలైట్ అయిపోతున్నాయి. ముగ్గురు బ్రహ్మదేవులు, ముగ్గురు విష్ణుమూర్తులు, ముగ్గురు శంకరుడు అయితే వస్తే మస్తు ఉంటుండే అని నాకైతే అనిపించింది అనమాట. సో మీరేమంటే చెప్పండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు చేతులలో చిన్న స్వామి వాళ్ళకు ఆయుధాలు కానీ అదేవిధంగా కొంచెం పువ్వులు ఫ్లవర్స్ లాంటివి కానీ వాటికి సంబంధించి అయితే అవుతున్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు ఇక్కడ అమ్మవారి చేతిలో ఒక చిన్న ఫ్లవర్ కనిపిస్తుంది. వాటికి సంబంధించి అవుతున్నాయి. అంటే పువ్వులు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, చిన్న చక్రాలు కావచ్చు అండ్ రుద్రాక్షలు అలాంటివన్నీ ఇట్లా చేయితోని వీళ్ళు ఇలా చిన్న అచ్చులు ఉంటాయి. ఈ అచ్చులతో అనేది రెడీ చేస్తుంటారు అనమాట. చూసుకుంటే ఇక్కడ రెడీ చేసి పెడతారు. ఇట్లా మొత్తం చేసి బట్ట గప్పి అనేది పెడతారు అనమాట. సో ఈ విధంగా అయితే మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర అయితే వర్క్ అయితే జరుగుతుందన్నమాట. ఇక మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా చూడండి మట్టి అనేది జాలి పడుతున్నారు. సో ఇట్లా మనకు ఆల్రెడీ సన్న మట్టి ఉంటుంది. ఆ సన్న మట్టిని ఇంకా జాలి బట్టి ఇంకా క్లియర్గా ఇంకా సన్నగా అయితే చేస్తారు. అండ్ ఫైనల్గా ఒకసారి పోస్టర్ చూడండి. అండ్ మొత్తం ఇప్పుడు స్టాఫ్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించాను మీకు పోస్టర్లో. అండ్ ఖైరతాబాద్ గణేశుని దగ్గర అప్డేట్ అంటే ఎట్లా కనిపిస్తుంది, తేడా అనేది ఎట్లా కనిపిస్తుంది, మీకు ఇంకా ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా, ఇంకా వెరైటీ ఏమైనా కనిపిస్తుంది అనేసి అయితే కింద కామెంట్ చేయండి. అసలు రోడ్ దాటాలంటే కూడా భయం అవుతుంది అబ్బా. మార్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది, అటు ఇటు తిరగవచ్చు. ఇప్పుడైతే మొత్తం వెహికల్స్ అయితే నిండిపోతే జనాలతో అయితే నిండిపోతుంది అనమాట. సో ఇది ఫైనల్లీ ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న అప్డేట్ అనమాట.
సో నాకైతే మొత్తం చెమటలు గారిపోయి మొత్తం షెట్లు మొత్తం పచ్చి అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీ గణేష.